కొంతకాలం నుండి తిరిగి మీ సన్నిధికి చేరవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మా మనసులో మీరు ఎప్పుడు మమ్మల్ని పిలిస్తే అప్పుడు మీ సన్నిధికి రావాల్సిన వారంగా మేము ఉంటూ ఉన్నాం. ఆ రీతిగా తండ్రి మా ప్రియుడు ఇస్సాక్ గారిని మీరు వెదకి రక్షించారు, మీ మార్గంలో నడిపించారు, సేవకు పిలుచుకున్నారు. సేవలో ఇంతవరకు అనేక స్థలాల్లో బలపరిచి వాడుకుంటూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ సేవలో ఉండగానే, మీ పని చేస్తూ ఉండగానే ఆయన సమయం వచ్చింది, ఆయన మీరు పిలుచుకున్నారు, మీ సన్నిధికి వచ్చాడు. ఇప్పుడు నెమ్మది విశ్రాంతి కలిగిన స్థలంలో తను ఉన్నాడు. దగ్గర మా ప్రభువా, విడవబడిన ఈ భౌతిక కాయాన్ని భూస్థాపనకు ముందుగా మేమందరం చేరి వచ్చి ఆయన చేసిన కార్యాలు, ఆనాడు దొరకా చేసిన కార్యాలు వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మేము కూడా మీ దాసుల ద్వారా మీరు ఏ ఏ కార్యాలు జరిగిస్తూ వచ్చారో ఆ సంగతులు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయంగా పురుకొల్పు ప్రోత్సాహాన్ని పొంది మీ రాజ్యం కొరకు రాకడం కొరకు మేము కూడా సిద్ధపరచబడాలి. మార్పును మీరు అనుగ్రహించిన ఈ తరుణం కొరకు వదనాలు. ఈ సందర్భంగా అనేక స్థలాల నుంచి దేవుని దాసులు ద్వారా మీరు కొన్ని మాటలు వినబోతూ ఉండగా ఆ వాక్యాన్ని దీవించారు. అందుకొరకే మీ దాసులు బలపరిచారు. చేరి వచ్చిన మాకందరికి అవసరమైన మాటలు, ఈ కుటుంబానికి ఆదరణ కలిగించే మాటలు మీ దాసుల ద్వారా బయలుపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా ముందు సమయంలో కూడా అనేక మంది దైవజనులు మరి మీ దాసులు ఇస్సాక్ గారి గురించి వారి పరిచర్య విషయమై వారు ఎరిగిన వారిగా ఉండి సాక్ష్యం ఇవ్వబోతూ ఉండగా ఆ సమయం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా మేము ఈ మార్గం మేము జరిగించగలిగినట్టు ప్రకటించండి. ఆయా పనుల్లో మరి బాధ్యత కలిగి జరిగిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకురండి. సమాజ దగ్గర పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకురండి. ఈ కార్యకర్తయు ఎలాంటి తొందర లేకుండా మీకు మహిమకరంగా ఉన్నట్లుగా జరిగించబడ్డానికి కృప చూపించమని మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించి ఇప్పుడు మీ దాసుడు నిలిచి మీ మాటలు అందించబోతూ ఉండగా మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామం పేటనే ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. దయచేసి చాలా మౌనంగా వినండి. దేవుని దాసులు ధ్యానంతో బయట వచ్చారు. ఎవరు మాట్లాడారు లోపలికి ఎవరు రాని సేవలు పంచుకోబోయే సాక్ష్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడగా లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి నేను చదువుతాను, దయచేసి గమనించండి. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతులను భక్తిపరుడైంది, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అతడు ప్రభువుతో క్రీస్తును చూడగా మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతలో ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడు. తల్లిదండ్రులు శిష్యుని యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అనిజులు నిన్ను బయలుపరచడం వెలుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలు మహిమగాను, నీవు సకల ప్రజలతో సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. చదివిన ఈ వాక్య భాగంలో 29వ వచన మొదటి 2 పంక్తులు దయచేసి మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ప్రియులు ఇస్సాక్ గారు నిశ్చయంగా అదే అనుభవంలో ఆయన వెళ్ళాడని మనము చెప్పుకోగలం. ఏమిటి పోనిచ్చుచున్నావు అని అంటే మళ్ళీ అంటారు నీ మాట ప్రకారం. పై వచనాలు మనం వచ్చినప్పుడు
ప్రభువైన దేవుడు ముందుగానే సిమియోనుతో చెప్పాడట, ఏమని? 26 ప్రభు యొక్క క్రీస్తులు చూడక మునుపు మరణము పొందవు. కాబట్టి పోవటము అనేది మరణమును చూపిస్తూ ఉంది అని. తనకి ఇప్పుడు ఈ దైవజన జీవితంలో మరణం వచ్చింది, తాను వెళ్ళాడు. కనుక పోవటం మన జీవితాలలో ఒక దినం నిశ్చయముగా ఉన్నది. అందుకే భక్తుడు దావీదు అంటాడు, 1వ రాజులున్న 2వ అధ్యాయం 1-2 వచనాలు, దావీదుకు మరణకాలం సమీపించినప్పుడు కుమారుడైన సొలొమోను పిలిచి మాట అన్నాడు, నాయనా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చు ఉన్నాను. కనుక ప్రియులారా, మరణం అనేది మానవుడి జీవితంలో లోకులందరూ పోవలసిన మార్గం అది. కనుక ఈ రోజున మన ప్రియుడు ఇస్సాకు గారు వెళ్ళారు, ఆయన పోటీకాయ చుట్టూ మనమున్నా. అదే ప్రసంగం మాట్లాడాడు 7వ అధ్యాయంలో, ఏమని? ప్రలాపించిన వారు ఇంటికి పోవడం మంచిది, ఎందుకంటే బ్రతుకుచున్న వారు ఆ మరణము అనే దాని గురించి మనసును పెట్టడానికి అది అవకాశం అంట. కాబట్టి ఇప్పుడేమో మనం సజీవులంగా ఉన్నాం, ఈ భౌతికాయ చుట్టూ అది ఒకటి మనసును పెట్టాలి. నా జీవితంలో ఒక దినం ఉంది, నేను కూడా ఇస్సాకు గారి మీద ఈ మార్గం కూడా వెళ్ళవలసింది, పోవలసింది. ఇది తప్పనిసరి అండి. కనుక ఇక్కడ కూర్చున్న వారం, ఈ మధ్యాహ్నం భౌతిక చేరవచ్చిన వారం, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు, మనమందరం కూడా ఇప్పుడు వెళ్ళిన మార్గం కూడా మనం వెళ్ళవలసిన వారంగానే ఉన్నాం. ఇంకో మాట చెప్తే, ఎప్పుడు వెళ్తాము? ఇస్సాకు గారు ఏమన్నా చెప్పి వెళ్ళాడా, లేక అనుకోని వెళ్ళారా? ఏమన్నా లేదు. కాబట్టి ఏదో పనిలో ఉన్నారు, హఠాత్తుగా అలసిపోయినట్టుంది, కూర్చున్నారు, అంతే ఆయన ప్రాణం విడిచి వెళ్ళిపోయాడు. ఆయనకు తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు, మనకు ఎవరికి తెలియదు. కానీ మరణం అనేది మన జీవితాల్లో మనకి ఎప్పుడు వచ్చినా మనలో ఎవరికి. అందుకనే ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, మరణం ఎప్పుడు వచ్చునో తెలియదు అనే దానికి ఒక చక్కని సాదృశ్యం చెబుతాడు. పిట్టలు వల్ల ఎప్పుడు పడతాయో, చేపలు బాధకరణ వల్ల ఎప్పుడు చిక్కుపడతాయో వాటికి అశ్రమ కాలమున హఠాత్తుగా నరులు కూడా ఏమవుతారంటండి. కాబట్టి ఈ మరణం మన జీవితంలో మనకు తటస్థమైంది, ఎప్పుడో మనకి ఎవరికి తెలియనే తెలియదు. సరే, అయితే తెలియని మరణం మన జీవితంలో ఉంది, దాని గుండా మనం పోవలసిన వారుగా ఉన్నాం. అప్పుడు మరి ఏం చేయాలి? అయితే తెలిసేటండి బస్సే పలానా టైంలో వస్తుందని తెలిస్తే ఏం చేస్తాం చెప్పండి? నిలబడతాం. 10 నిమిషాల ముందే ఆడికి వెళ్ళి నిలబడి, ఎందుకు బస్సు వస్తుందా టయానికి. అయితే తెలియని మరణం, ఆ మార్గం కూడా మనం వెళ్ళాలి. ఎప్పుడో మనకు తెలియదు, మరి ఏం చేయాలి? ప్రభు దాసుడు ఇస్సాకు గారు ఆయన మనతో మాట్లాడుతున్నాడు, ఏమని? మరణము తథ్యము, అంతేకాదు ఎప్పుడు వచ్చినా నాకు తెలియలేదు, నేను వెళ్ళిపోయాను, మీకు తెలియదు. కాబట్టి అలాంటి తెలియని మరణం కొరకై ఏం చేయాలి? మీరు సిద్ధముగా ఉండండి. కాబట్టి సిమియోను గురించి మా చిన్న మాటకు వస్తే, 2వ అధ్యాయం లూకాసు వార్తలో 27-9 వచనం, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని. కనుక నేను చెప్పే 2వ భాగం ఏంటంటే, పోవలసిందే అంటే మరణం. రెండవది ఎప్పుడో మనకు తెలియదు, కాబట్టి మనం సిద్ధంగా ఉండడం అవసరం. కాబట్టి ఆ దినం జీవితంలో వచ్చినప్పుడు సిమియోను కూడా మనం చెప్పుదాం గాక. ఒకవేళ ఇస్సాకు గారు మనతో చెప్పకపోయినా ఆయన చాలా సమాధానంగా పోయినట్టుగా అర్థం అవుతుంది జరిగే సంగతిని బట్టి. సిమియోను అయితే చెప్పాడు, ఇప్పుడు నీవు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు. ప్రియమైన సోదరి, సోదరుడా, స్నేహితుడమ్మా, ఇలాంటి మరణం మనకు సంభవిస్తే ఆ సమయంలో సమాధానంతో మనం పోవడానికి సిద్ధముగా ఉన్నామా? ప్రశ్నించుకుందాము కాక. అయితే సిమియోను ఎందుకు సమాధానంగా వెళ్ళాడో 2-3 తలుపులే మనం చూద్దాం. తర్వాత ఇంకా కార్యక్రమం చాలా ఉంది కనుక. ఎందుకని ఆయన సమాధానంగా పోగలిగాడు? తాను ఒక మాట చెప్పాడు. రండి, 2వ అధ్యాయం లూకాసు వార్త 32వ వచనం, నీవు సకల ప్రజలుగా సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా. కాబట్టి ఈ వ్యక్తి తన జీవితంలో
మరణం తను సంభవించినప్పుడు తన సమాధానంగా పోవడానికి కారణం ఏమిటి అంటే తన జీవితంలో బ్రతికున్న కాలంలో ప్రభు సిద్ధపరిచే రక్షణను కనులారా ఆ రక్షణ ఏమిటో కాదు, యేసు క్రీస్తు ప్రభువే. అందుకని యేసయ్య దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు దేవుడు సుమేను ముందుగానే చెప్పినట్లు ఆ యేసయ్యను కనులారా ఇదిగో యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించగలక ఆయనకు. ఒకవేళ ఈ రోజు అలాంటి శిశువును కనులారా మనం చూడకపోవచ్చును, కానీ ఆయన తీసుకుని వచ్చిన రక్షణ అనేది మనం ఎరుగుదాం. ఎందుకంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ దేవదేవుడు మనిషిగా జన్మించాడు, 33 సంవత్సరాలు జీవించాడు, చివరి శిలువలో తన ప్రాణాన్ని బలి అర్పించాడు. ఆయన రక్తం చెందిస్తూ ఉన్నాడు. ఇది నా రక్తం, అనేక పాప క్షమాపణ చెందించిన నిబంధన రక్తం. ఆయన చనిపోయి సమాచారం తిరిగి లేచాడు, సమాధి ఖాళీ ఉంది. అంతేకాదు ఈ రోజు రక్షించబడిన దేవుని బిడ్డలు దీనికి నిదర్శనం యేసు సర్వలోకం కొరకై దేవుడు సిద్ధపరిచిన రక్షణ. అయితే నువ్వు చెవులతో వింటున్నావు, కన్నులతో రక్షించబడడం అనేకులు చూస్తున్నావు, కానీ సుమన్ జీవితంలో ఇంకో మాటలు మనం చూస్తాం. 2వ అధ్యాయము 20 చూడండి దయచేసి. 2వ అధ్యాయము 25వ వచనం చివరి భాగం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, ఇక్కడ కనిపెట్టువాడు అనేటువంటి మాట గ్రీకు భాషకు వెళితే ఆవిడ చక్కని అర్థమిచ్చే మాట రాశాడు. ఏంటంటే he was waiting in order to welcome. అంటే ఆయన దేవుడు చెప్పాడే సగల బయలుపడి సిద్ధపరిచే రక్షణైన యేసుక్రీస్తుని గురించి కనిపెట్టుతూ ఉన్నాడు అంటే ఆయన కోసమే. అర్థం ఏంటంటే అక్కడ ఇంకో మాట రాయబడింది, ఆయన వస్తే కనుక ఆహ్వానించడానికి ఆయన ఎత్తున్నాడంటే సిద్ధంగా ఉన్నాడట. అది కనిపెట్టుకోవడం. ఒకసారి నేను ఇదే గుంటూరు జిల్లాలో పెద్దవారిపాలెంలో సేవ చేస్తుంటే బస్సు గారు పార్టీ వచ్చారు. అయిన తర్వాత సాయంకాలం మీటింగ్ పెద్దవారిపాలెం వస్తా ఉంటే సరే అని చెప్పేసి అంతా బిర్యానీ గిర్యానీ ఉండి అంతా రెడీగా పెట్టేసేసి చూస్తున్నారు. రాలే, ఎంతసేపు రాలే. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాను. రోడ్డు మీదకి వచ్చి కనిపెట్టుకొని రాలే. ఏమైందంటే వరదానులు వెనక చక్రం ఊడిపోయి ఎక్కడో పడుతుంది, కనపడలేదు. అందుకని రాకపోయేటప్పుడు మరుసటి రోజు మళ్ళీ గుంటూరు వచ్చి సీఎంలో నేను కలిసి, అన్న మేము వెయిట్ చేస్తా ఉన్నాం మీకోసం, మీరు రాలేదు అని అన్నా. అంటే వెయిట్ చేసా, కనిపెట్టుకొని వస్తారేమో తీసుకుని వెళ్దాం అని. కాబట్టి సుమేను తన జీవితంలో చేసింది ఏంటి అంటే, ఒకటి చూచాడు, దేని కొరకై ఆయన హెచ్చరించబడ్డాడో దాన్ని ఆహ్వానించేందుకు కొరకై ఆయన ఏం చేశాడంటే, నీ వెలుగు వేస్తే రక్షకుడని, కానీ ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నావా అని. సరే ఇంకో మాట వెళితే అక్కడ ఇంకో పదం మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము దయచేసి చూడండి. 2వ అధ్యాయము 27 వచ్చిన కలిసి ఉన్నాయి. చివరి భాగం. శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఒకటేమో కనులారా చూచాడు, ముందేమో కనిపెట్టుకొని ఉన్నాడు, రెండవది చూచాడు, మూడవది ఏం చేశాడు చూడగానే చేతులను ఎత్తుకున్నాడు. అంటే అర్థమేంటి? చేతులు ఏం చూపిస్తున్నాయి? తల్లి మరియా యోసేపు ఆ శిశువైన యేసును దేవాలయం తీసుకొని రాగానే ఈయన తీసుకున్నాడు, ఇచ్చేసేయండి అమ్మా శిశువు నా చేతి. అంటే అది ఏం చూపిస్తుంది అంటే ఆ రక్షణను తాను సాత్వికమైన మనసులో స్వీకరించాలని చూపిస్తుంది. కనుక దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడైన క్రీస్తు యేసు ఆయన జన్మించాడు, చనిపోయి సమాచారం తిరిగిచ్చాడు, కనిపెడుతున్నాం ఆయన కొరకాయ. ఆయన వచ్చాడు, అయిపోయింది. అయితే రెండవది, ఇది చూడు ఆయన సిద్ధమైన రక్షణను కన్నారా. అయితే చూస్తున్నావు కానీ నీ జీవితంలో తీసుకున్నావా నువ్వు? ఈసారి గారి జీవితంలో దినం అదే జరిగింది. తాను ఈ సంగతులు విన్నాక తాను చూడమే కాకుండా తన సొంత జీవితంలో ఆ రక్షణను క్రీస్తు యేసు ప్రభువుని తన హృదయంలో స్వీకరించాడు. అందుకనే ప్రభు దాసుడు సమాధానంతో పోయాడు. సుమేను సమాధానంతో పోవడానికి, మరణాన్ని ఎదుర్కోవడానికి, నిర్భయంగా మరణం కూడా వెళ్ళడానికి తన సిద్ధమైన మొదటి సంగతి ఏంటి అంటే తాను స్వీకరించిన రక్షణే. ప్రియమైన స్నేహితుడా, నువ్వు క్రైస్తవేతరమో ఎవరో కానీ, ఈ ప్రియులకు రక్త సంబంధమో ఏమో కానీ, అయితే స్నేహితుడో పరిచయస్తుడో కానీ,
అయితే ఈ ప్రియమైన సోదరులు రక్షించబడినట్లు నీ జీవితంలో ఈ రక్షణను స్వీకరించున్నావా? లేకపోతే మరణం నీకు ఎప్పుడు వస్తుంది, ఆ మరణం కూడా నేను ఎలా శిక్షణ చెప్పలేక సమాధానంతో నేను పోతున్నానని మరణం నీ జీవితంలో నీకు ఊరిగా ఉండబోతుంది. కాబట్టి నేడైనా నిన్ను సృష్టించిన ప్రభు, ప్రేమించి నీ కొనే ప్రాణమితో రక్షణ సిద్ధపరిచిన ప్రభును సాత్వికమైన మనసుతో స్వీకరించి తీసుకో చేతులతో ఆయన ప్రభు రానా హృదయంలోకి ఆయన యేసుని అంగీకరిస్తే నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు కూడా ఆ రక్షణ పొందుతారు. రెండవ మాట ఇంకోటి మీకు గమనాన్ని తేవాలని కోరుతున్నాను. సమాధానంగా పోవడానికి కారణం ఏమిటి ఆయన అనేది మనం చూస్తే చూడండి దయచేసి. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము ఆ చదివిన వాక్య భాగానికి మనం వస్తే 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడు భక్తిపరుడున ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకై కనిపెట్టేవాడు. నీతిమంతుడును, ఆ తర్వాత ఎవరంటే భక్తిపరుడు. నేను ఒక పదం చెప్తాను, భక్తిపరుడు. ఏమిటి భక్తిపరుడు అంటే? అసలు భక్తి అంటే ఏమిటి? దేవుని వాక్యంలో ఇస్సాకు రక్షించబడమే కాదు, తన జీవితంలో భక్తి గల దైవ బిడ్డగా తాను జీవిస్తూ వచ్చాడు. దేవుని వాక్యంలో 2 వాక్యాలు మనం చూస్తాం. సామెతలు 8:13, సామెతలు 16:6లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనమును అసహ్యించుకుంటుంటారట. రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారట. రక్షణ పొందిన తర్వాత ఈ పాప శరీరంలో ఈ లోకంలోనే పరిసరాల్లో మనం జీవిస్తూ ఉండడం తప్పదు. అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ మనము భక్తిపరులుగా జీవించడం అవసరం. అందుకనే యోబును గురించి 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం కదా. ఊసు దేశమందు యోబును ఒక మనుషుడు ఉండెను, అతడు చెప్పండి యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గలవాడు అని అని చివరి ఒక మాట కలిపాడు. చెడుతనమును విసర్జించిన వాడు. రక్షించమని ప్రోబిడ చెడుతనం కాదలేము. లోకంలో జీవించే కాలంలో అనేక రకాలుగా మన మీద పడుతుంటుంది, మన తాను ప్రయత్నిస్తుంటుంది. కానీ అయితే చెడుతనమును విసర్జించడమే భక్తి, దాన్ని అసహించుకోవడమే భక్తి, దాని నుంచి దూరంగా పోవడమే భక్తి. అందుకనే రక్షించమని మన జీవితాలను ఎంతో పరిశుద్ధంగా భయభక్తులతో మనం కాపాడుకుందాముగాక. ఎక్కడైనా అజాగ్రత్తగా ఉంటే నష్టపడతాను. అందుకనే దానియేలు గురించి ఒక మాట మనం చదువుతాం కదా. 6వ అధ్యాయంలో 23వ వచనంలో దానియేలు తన దేవుని యందు భక్తి కలవాడై ఉన్నందున అని అంటాడు. ఏమిటి దానియేలు భక్తి? 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భయించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును త్రాగి తను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు. అదండి భక్తి. ఇది ఒక సవాలుగా ఉంది. ఈ ప్రేమైన సోదరుడు ఇస్సాకు గారు అలా తన జీవిత అనుభవం మనతో మాట్లాడుతుంది. మనకంటే ముందుగా వెళ్ళిన దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అనేకులు అలాగే వారి జీవితాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు మన జీవితంలో అతి ఖచ్చితమైన తీర్మానం కలిగి ఈ మాలిన్యంతో కూడిన ఈ లోకంలో ఏమాత్రమూ చెడుతనానికి ఒప్పుకోక, మరి అపవిత్రతకు ఒప్పుకోక మన జీవితంలో ముందుకు సాగడమే మన సమాధానంగా పోవడానికి కూడా సిద్ధపాటు. ఒక వచనం చదివి నేను 3వ తరగతి ముగిస్తాను. 3-4 తరగతులు రండి. దశలో రాసిన మొదటి యూదా పత్రికలో ఒక చక్కని మాట ఉంది. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయము 22-23 వచనాలు. 23వ వచనం చివరి భాగం నేను చదువుతాను. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం కూడా ఏం చేయకూడదంటే ఒప్పుకోకూడదు. ఉందాము మరి ఆ ప్రకారం మన జీవితంలో అదే మనం సమాధానంగా పోవడానికి సిద్ధపడి. కనుక సిమియోను గురించి చెప్పండి. 2వ మాట ఏంటంటే అతడు భక్తిపరుడు అయ్యిండేను. ఇప్పుడు 3వ మాట మనం వస్తే 2 దయచేసి ఆయన ఎక్కడున్నాడు?
సిమెయోను. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేమునందు సిమెయోను అనే ఒక మనుషుడు ఉండెను. అక్కడ దేవుని ఆలయంలో కానున్నట్లుగా మనం చూస్తాం. 26వ వచనం. ఆత్మవశులైన దేవాలయంలోనికి వచ్చెను. ఎందుకు వచ్చాడు దేవాలయంలోనికి అంటే తన తరగతి క్రమము చొప్పున ఏం చేయడానికి అంటే చెప్పండి, సేవ చేయడానికి వచ్చాడు. 1వ అధ్యాయంలో జకరియా చూస్తాం, 2వ అధ్యాయంలో ఈ మనిషిని మనం చూస్తాం సిమెయోను. వీళ్ళందరూ కూడాను తమ తరగతి చొప్పున దేవుని సేవ, దేవుని పని పరిచయం జరిగించుతూ ఉండినటువంటి వారు అని. 1వ అధ్యాయంలో ఆ జకరియా తన సేవను ముగించి ఇంటికి వెళ్ళిపోయాడట. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఈ సిమెయోను కూడా సమాధానం తప్పినాడట. కారణం ఏమిటి? ఈయన కూడా దేవాలయంలో తన తరగతి క్రమం చొప్పున తన సేవను పరిచయం ముగించిన వాడు. నిజమే, ఈరోజు ఎవరు తమ జీవితంలో వారికి నియమించమని ముగించేవారుగా ఉంటారో అలాంటి వారే సమాధానంతో పోవడానికి కొరకైనా అవకాశం ఉంది. అందుకనే రక్షించబడిన ప్రభుత్వంగా దేవునికి భయభక్తులు జీవించేవారుగా, మూడవదిగా మన జీవితంలో సమాధానంగా పోవడానికి కొరకే దేవుడు మనకు నియమించిన పనిని మనం చేసిన వారంగా ఉన్నామా, చేయించు ఉన్నామా? యోబు గ్రంథంలో చక్కని మాట ఇలా రాయబడింది, నరుడట కూలివానికి వలె ఉన్నాడట అంటాడు కదా. వాడికి నియమించబడిన పనిని వాడు సంపూర్తి చేసేంత వరకు వాడు విశ్రమించకున్నట్లు నీవు వాని వైపునకు చెప్పిన తర్వాత నీవు వాని వైపునకు చూడకుము అని అన్నాడు. దేవా చూడద్దు అని, వాడు విశ్రమించేట్టుగా చూడద్దు నీవు. ఎందుకు? వాడు కూలివాడు, వాడు నియమించబడిన పని ఉంది, వాడు ఇంకా పూర్తి చేయలేదు, దాన్ని చేయాలి. ఈ దేవ సేవకుడు పిలువబడి కాకుండా మందిరంలో ఉండి చివరి వరకు కూడా మరి ఆరోగ్యంతో ఉండి దేవుడు దానికి ఇచ్చిన కృప కొలది, సామర్థ్యం కొలది తాను పని చేస్తూ వచ్చాడు. పని చేస్తూనే అలసిపోయి ప్రాణం విడిచినవాడు. దేవుడు దానికి ఇచ్చిన ఆయన రకాల ఈవులు, వరాలు ప్రభు సేవలో, ప్రభు కార్యంలో వాడుకుంటూ వచ్చాడు. చక్కగా వంట ఉండేవారు. ఆయా మీటింగ్లో అక్కడ ఇక్కడ మీ దశలో ప్రత్యేక కూడికల్లో కనుక వంట పని చాలా కష్టమైంది. అయినా సరే ఎంతో సాధన ఓర్పుగలి దేవుని పని అన్నట్టుగా ప్రభు పని పరిచయం చేస్తూ వచ్చారు. చూడరా, ప్రభు పని నానా రకాలుగా ఉంది. ఒక బోధ చేయడమే కాదు, లేదా బయట వెళ్ళి సుమారు చేయడమే కాదు, సంఘక్షేమం కొరకు నానా రకాల కార్యాలు, పరిచయాలు ఉన్నాయి. అది రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడాను ఈ సంఘక్షేమం కొరకు తన వంతుగా తాను పాటుపడేందుకు శరీరంలో తాను భాగంగా నియమించబడ్డాడు. ఏవిసి 4వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన వాక్యం, అది 16వ వచనం. అక్కడ పౌలపత్రులు ఈ మాట అంటాడు, శరీరంలో ప్రతి అవయము దాని పరిమాణం చొప్పున పని చేయించుండగా శరీరము తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నారు. అందుకని ఇక్కడ కూర్చున్న విశ్వాసులు అనేకులు, ఆయా ప్రాంతాలకు తెచ్చిన వారు, నీవు కూడా సంఘమని శరీరంలో ఒక అవయమే. నీకు దేవుడు ఒక పరిమాణం నియమించాడు కనుక ఆ పరిమాణం కొలది నీవును పని చేయాలి, తద్వారా సంఘానికి క్షేమం కలిగి చేయాలి. కాబట్టి దైవ సేవకులు సేవలో పిలువబడి ఒకవేళ తాను సంపూర్ణంగా సేవలో ఉంటూ అలా ముగించారు. చాలా మందివి అలా సంపూర్ణంగా సేవలో లేకపోవచ్చు, కానీ ఆయన ప్రభు మనకు అనుగ్రహించిన పని మన జీవితంలో విశ్వాసులంగా, బాధ్యులంగా, సేవకులంగా ఎంతో నమ్మకంగా మనం నెరవేర్చేవారుగా మనం ఉన్నప్పుడే మనం సమాధానంగా పోవడానికి ఉన్న అవకాశం మనకైతే ఉంది. లేకపోతే ఎలా పోగలం ప్రభు సన్నిధికి? అందుకే ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది, ఏంటంటే ఒక్క ఆత్మ అయినా నీ ఎద్దుకు తేకుండా నేను ఎలా రాగలను, నిన్ను నేను ఎట్లా కలుసుకోగలను అని. కాబట్టి సోదరుడా, ఈ ప్రేమన దేవుడి సేవకులు మరణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే ఎన్నో సంవత్సరాలు, నెలలు అలక్ష్యం చేసి అశ్రద్ధ అయిపోయింది. అయితే క్షమించు ప్రభా, శేష జీవితం నీ మహిమ కొరకు జీవితాన్ని తీర్మానించుకొని నేను స్థాయి సంఘంలో, స్థలంలో, గ్రామంలో నీ నామను బట్టి నేను చేయవలసిన పని పరిచయం చేయడానికి తీర్మానించుకుంటున్నా. చెప్పు, చేయను, కూనుకో పని. ప్రభుని సహాయం చేస్తాడు, ప్రభుని కృపిస్తాడు. అట్లా పని పూర్తిస్తే అప్పుడు మనం వెళ్ళగలం. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో, తండ్రి చేయటం నీవు నాకు అనుగ్రహించిన పనిని నా సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నీ నామమును. కాబట్టి దైవ సేవకుని మరణం అదే చెప్పాలి. చివరి వరకు ప్రభు పని పరిచయంలో దేవుని విషయంలో ఆసక్తి కలిగి, ఆయన కార్యాల విషయం శ్రద్ధ కలిగి
ఆ ప్రకారం చేస్తే నేను చేశాను, నా పని సంపూర్ణమైంది అన్నాడు. తను సాధించాడు. కనుక దేవుని సన్నిధిని ఈరోజు మన జీవితాల్లో మన మరణం మనకు మహిమకరంగా ఉండాలంటే ఈ భూమి మీద దేహంలో మన పని ప్రభు కలిసి సంపూర్ణంగా ఏం చేయాలంటండి? నెరవేర్చాలి. చేద్దామా? తీర్మానం చేసుకొని ప్రభు సమర్పించుకున్నా. అప్పుడే మనం సంతోషంగా ప్రభుని ఎదుర్కొనేందుకు, మరణాన్ని ఎదుర్కొనేందుకు మనం ఆయత్తంగా ఉండగలం. అశ్రద్ధను వీడి ప్రభు కొరకాయ తీర్మానంతో ముందు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సేవకులు తాను వెళ్ళిపోవడం అనేటటువంటిది నేను ఇందాక ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆయన తన ఇంటికి, కనుక ఇస్సాకు గారు వెళ్ళాడు ఎక్కడికంటే ఇంటికి. సమాధి చేసిన ఆయన భౌతిక ఆయన కాదు, ఆయన ఇంటికి వెళ్ళాడు. మరణాన్ని సమ్మతించి ఆయన భార్య బిడ్డలు వారితో మనమందరూ కూడా ఏకీవించి ప్రభుకు అప్పగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభువు వారి ఘనమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుల ఇష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ దాసురాలను బట్టి దీవించి వీరంగా వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఈ కుటుంబంలో మీరు నెరవేర్చిన రక్షణకే వందనాలు. అంతేకాదు తండ్రిని కాదు, కుమారుని, పిల్లలను సేవకుని పిలిచి ప్రత్యేకపరచుకొని అట్లు తిమోతి కుటుంబం, ఈ కుటుంబంలో నుంచి సంఘ క్షేమం కొరకై దేవుని పని ప్రయాసం కలిగి పాటుపడే బిడ్డలు మీ కొరకు ప్రత్యేకపరచుకొని అట్లు వారిలో వారి ద్వారా మీరు నెరవేర్చిన మీ కార్యమంతా చేయిస్తారు. నిజానికి వారందరూ ధన్యులు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. నేను దినాన మీద అవసరం మీరు మరొక తీసుకున్నాను. ఆయన చనిపోవడం కాదు, ఆయన మరణమును దాటి మహిమలో ప్రభుత్వంలో ఉన్నాయని వెళ్ళిపోయాడు. ఆయన చనిపోవడం కాదు, ఆయన నేడు నిత్య జీవం కలిగి సజీవుడుగా ప్రభుత్వం కూడా ఉన్నాడు. మరణం అనేది ఆయన నష్టం కాదు, ఓటమి కాదు. అది ప్రభు దగ్గరికి ఆ నిత్యమైన మహిమలోనికి విశ్రాంతి తీసుకుని పోయే శ్రేష్టమైన సాధన, వాహనం అది. వెళ్ళాడు. కాబట్టి దిగులు పడక, చింతించక, నిరీక్షణ లేని వారు దుఃఖపడక, ప్రేమైన సోదరి బిడ్డలు తాని సంఘంతో ప్రజలంగా మేమందరం ఈ జీవితంలో మీరు అనుమతించిన ఈ మరణాన్ని సమర్థించి మీకు అప్పగించుకుందాం దాకా. ఎడబాపల కష్టము దుఃఖము కలిగించడం, గాయాన్ని మీరు కట్టండి. మీ వాక్యంలో రాయబడినట్లు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరం కూడా ధన్యులవుదురు. నిజమే, అబ్రాహామును మీరు పిలుచుకున్నాక మీరు ఇస్సాకును ఆశీర్వదించారు. కనుక ఇప్పుడు ఎడబాపు కుటుంబానికి నష్టం కలిగే కారణం ఏమాత్రం కాదు. కాబట్టి వారు సంశయించక మీ చిత్తాన్ని సమ్మతించి మీకు అప్పగించుకున్నారు కాక. ప్రేమల తండ్రి, మీ రాసుని భౌతిక కార్యం సమాధి కార్యక్రమం ద్వారా కూడా మీరు మాట్లాడుతున్నదికే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మన దినం మా జీవితంలో ఉన్నది ఎప్పుడో మాకు తెలియదు. కాబట్టి మేము కూడా మార్పుకుండా వెళ్ళాలి. అయితే వెళ్ళడం అనేది రెండవదిగా సమాధానంతో వెళ్ళడంగా ఉండాలి. మీరు జ్ఞాపకం చేశారు. ఇంటి కొరకు మా గమనాన్ని చేసిన తలపొకే స్తోత్రాలు. ఇంకెవరు రక్షణ పొందలేదు కనికరించాం. ఆయన ఎవరి మంది సేవ చేశాడు, ఎవరు వాక్యం చెప్పాడు, ఎవరి కోసం ప్రార్థించాడు. ఆయన ఈ కాలం మందు కూడా ఆయన ద్వారా చేయమని కార్యం అనే హృదయ నీళ్ళంటే ఫలింపచేయండి. అంతేకాకుండా ప్రేమ తండ్రి మా అందరి జీవితాల్లో ఆయన కూడా భయభక్తులు కలిగి లోకంలో ఏపుకొని మేము జీవించడానికి సహాయం చేయండి. ఎందుకంటే సిమియోను భక్తిపరుడు, తన సమాధానంతో ఉండడానికి తన భక్తి కారణం. బైబిల్లో యోబు ప్రశ్న వేయబడింది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవును. కాబట్టి మరణాన్ని ఎదుర్కొన్న దానికి మా భక్తే మాకు ధైర్యం కలిగేసేది. మా భక్తే మేము సమాధానంగా పోవడానికి మమ్మల్ని సిద్ధంగా ఉంచేది, నిర్భయంగా ఎదుర్కొనేది, ఆయతపరిచేది. రక్షించమని మా జీవితాన్ని మేము పరీక్షించమని చేసుకుందా. మనుషులమే లోకంలో రక్తమాంసంతో ఉన్నా ఎన్నో అబద్ధాలు, మాలిన్యాలు అనేక రకాలుగా. అంటే ఈ చివరి దినాలు జాగరూకమై మా పరిశుద్ధతను శరీరంలో ఆత్మకంటే కల్మషమును కడుక్కుంటూ పరిపూర్ణం చేసుకోవడానికి సాగించాం. ప్రభా, ఇటు మరణం మా జీవితంలో వస్తే మేము ఏం చేయగలం? మీ కొరకు ఏదైనా పని చేయాలని చేయలేము, పాటుపడలేము, చువా చేయలేము, సాక్షి చెప్పలేము, ప్రార్థన చేయలేము, ఆరాధన చేయలేము, ఇక సేవ చేయలేము.
కనుక ఈ మీ దాసుని మీరు పిలుచుకున్నారు, ఆయన సేవ ముగించారు, చివరి వరకు మీ పనిలోని ముగించినంత ధన్యం. ఈరోజు ఇక్కడ చేరువచ్చిన మా అందరికీ సవాలుగా ఉన్నదో చేసుకోవాలి. సేవకులమైన, బాధ్యులమైన, లేదా సామాన్యుల విశ్వాసులమైన సంఘమైన శరీరంలో మా స్థానం మాకుంది, మా పని మాకుంది. ఆ పరిమాణ చోటు మేము సేవ చేయాలి, సంఘ క్షేమం కొరతాయి. అది ఎంతోమంది వస్తే గజాగురుకులంగా ఉన్నారు. మేము చెప్పలేం, మరణం మాకు వస్తే ఇప్పుడు నీ దోస్తలు సమాధానంగా పోనిచున్నామని. అందుకనే కూలి వారికి నియమించబడిన పని మేము సంపూర్ణం చేసేందుకు కొరకై ఒక నూతన సమర్పణ ప్రతిష్ట చేసుకుందాము కాక. ఈ దేహం మాది కాదు, ఒక రోజు ఇది మమ్మల్ని విడిచిపెడుతుంది, వెళ్ళిపోవాలి. దేహం ఉన్నంతకాలం ఏదైనా చేయగలం. కాబట్టి మా జీవితాల్లో ఆ ప్రకారం చేసేందుకు తీర్మానించడం మీకు అప్పగించుకుందా. సేవకులమైతే మన చురుగ్గా ఈ చివరి దినాల్లో మరి ఎక్కువ ఆసక్తితో దేవుని ఇష్టానుసారులుగా ఆయన కార్యములో, ఆ దేశంలో సంఘంలో ఆయా బాధ్యతలు కలిగిన స్థానిక విశ్వాసుల సంఘం ఎవరు పరిమాణం కొద్ది పరిమితి కొద్ది పరిచయం చేసేందుకు కొరతాయి. మీరే సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించం, మీకు అప్పగిస్తుంటున్నాను. మీ వాక్యంలో జీవించం. మీ దాసులు పంచుకోబోయే సాక్ష్యాలు మా హృదయాన్ని తాకుతున్నట్టుగా సహాయం చేయండి. మీ దాసునిగా మాదిరికరమైన జీవితాన్ని పడిస్తారు. చిన్న పెద్ద అనే పని లేకుండా, అల్పమైంది స్వల్పమైంది లేకుండా, ప్రభు పని అన్న తాత్పర్యంతో తనకు అప్పగించిన చిన్న పని ఎంత చక్కగా నెరవేరుస్తూ నమ్మకమైన వాడుగా అటుగా పని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆ ప్రకారం మేము చేసేందుకు స్థిరపడడం కాక, మీ దాసుని భౌతికాయన ద్వారా కూడా మీరు మహిమ పొందుదురు కాక. అనేకులతో ఇంకా మీరు మాట్లాడండి, మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి. మీ దాసులను బిడ్డలు విశేషంగా మీ చేతులు సమర్పించుకోండి. ఎడతే మీ ఆదరణ వారు కూడా కోరుతూ యేసు వారి ఘనమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. పాట పుస్తకంలో 283 రాజు యేసు రాజమే Bye.
దాసులు మరైతే శాఖలు ఎరిగిన వారు ఆయన వచ్చిన తనొక సాక్ష్యం తెలియజేయడానికి సిద్ధం. వాతావరణం బాగుండలేదు, మరి అక్కడ సమాధి తయారైందో లేదో ఎవరు చెప్పాలి. అది అయిపోతే వెంటనే మేము ముగించుకొని బయలుదేరు. నా బ్రతుకుమూలంలో సరే శవమూలంలో సరే తీసుకున్న శరీరం మందు కలపరచుకోవడం, బ్రతుకుమూలంగానే సరే శవమూలంగానే సరే. సోదరుడు మరి మీకు ఒక క్రమానికి ప్రత్యేక డేట్కి వచ్చినప్పటి నుండి కూడా చాలా నమ్మకంగా పనిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో డినామినేషన్స్ ఉన్నట్టుగానే ఉదయకాల 4 గంటలకే స్వార్థ ప్రకటన చేయడం, మరి వాక్యాన్ని ఇతరులు తెలియజేయడం అనేది ప్రాముఖ్యంగా ఎంచుకొని ఆ రీతిగా స్వార్థ చేస్తున్నాడు, పరిచయ చక్కగా చేస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క ఇల్లు కూడా కట్టాలా అని చెప్పి అన్నప్పుడు సరే అన్నాం. అది కూడా కాంట్రాక్ట్ ఇచ్చాం. అయినా తాను ఊరమూడగా ఇసుక మోస్తు కొద్దిగా 4 వచ్చినా మోసినాడంట. వెంటనే కూర్చొని ఆర్తిగా చనిపోవడం. మరి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని సేవకులు మరి నడుస్తూనే దేవుని సేవకులు ఎక్కడ చూస్తున్నాం. ప్రియమైన భక్తులు ఆర్థిక తమ ప్రాణాన్ని ఇచ్చిన ఆర్థికనే దేవుని వ్యవస్థ మన ఇస్సాక్ గారు కూడా తాను పనిచేస్తూ యువకు సమానమైనటువంటి గృహాన్ని నిర్మిస్తూ ఈ గృహం కట్టడం అయిపోయింది. ఈ పరలోకమైన నిత్యమైన స్వాస్థ్యం నీకు ఉన్నది అని 2 కొరింథీయులకు చెప్పినట్టు 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. 7వ వచనం, కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలవాలన్నా ఇప్పుడు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహం ఇచ్చులను దాని కృత్యమైన వాళ్ళని మీరు అపేక్షించాను. కాబట్టి దేహం ఇచ్చిన మరి దేహంలో ఉన్న ప్రభు ఇష్టంగా ఉండడానికి తన దాసును పిలిచినాడు. మరి మొట్టమొదటి చోట్ల చూస్తే ఇక్కడ ఏమన్నదంటే చేతి పని కనుక దేవుని చేత కట్టబడిన ఆ నిత్యమైన నివాసం పరలోకం ముందు మన కొనదే. ఆ నిత్యమైన నివాసం కొరకై ప్రవర్తించుకున్నాడు. అందుకని ఈ లోకంలో తన నివాసం ఉండాలని కోరుకుని దాని కొరకే ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ ప్రభు నాకు నీ పని అయిపోయింది కాబట్టి నా దగ్గర నిత్యమైన ఆ స్వాస్థ్యంలో ప్రవేశించడానికి నీకు హక్కు కలిగి ఉన్నదని ప్రవర్తించుకున్నాడు. కనుక సమాధానంతో సంతోషంతో వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అది గొప్ప మరణం. తాను పనిచేస్తూ దేవుని పనిచేస్తూ దేవునికి నమ్మకమైన రీతిగా జీవించిన జీవితం అనేకులకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. కాబట్టి క్రీడల మరి ఈ లోకంలో దేవంలో దేవుని విడిచినాను దేవునికి ఇష్టలుగా జీవించడం చాలా ప్రాణం. ఆ రీతిగా మనమందరం ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే, మారు మనసు పొందని వారు ఉంటే మరి ఖచ్చితంగా హృదయంతో మారు మనసు పొంది మరి నామక్షమాపణ పొంది ఆ నిత్యజీవన ప్రవేశించగా ప్రతి ఒక్కరూ మరి దేవుడి దాసు ఏ రీతిగా తిరుగుతున్నట్టుకొని వెళ్ళినాడు. మనందరం కూడా ప్రభు యొక్క ఆగమనం ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అయితే మనం సిద్ధపడి ఉంటే ఆయన వచ్చినప్పుడు వెళ్తాం, లేకపోతే మనం మరణం వచ్చినా వెళ్ళిపోతాం. కాబట్టి అంటే మరణం కొరకే మనందరూ సిద్ధపడి పర్వ రాజ్యంలో ప్రవేశించినట్టు ప్రభు సహాయం చేయలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకే ఆస్వాదించగా కాలంలో గారి దాసులు ద్వారా ఇచ్చిన వర్తమానం బట్టి సాక్ష్యం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నారు. సమయం దాసులు జ్ఞాపకం చేసుకొని మనకి విషయాలు చెప్పడానికి కొరకాయ మీకు చూపించమని వేసుకుని పేరిట స్వీట్ ప్రార్థన చేసి అట్లా కొంచున్నాం. తర్వాత మా తల్లిదండ్రులు కూతురు రూతు మొక్క ఇప్పుడు విశాఖమాయ ఇచ్చినామా రూతు, ఆమె కూడా మరి మా మేనత్త దగ్గర తీసుకుని వచ్చి మరి విశాఖ మా మామయ్యకు అక్కడికి పెళ్లి చేసింది. అంతకుముందు విశాఖ మామయ్య మరి మిలిటరీలో సైనికుడిగా పనిచేస్తూ వచ్చారు.
అంటే సంవత్సరం గుర్తించలేదు కానీ గమనించలేదు కానీ 75వ సంవత్సరం ఇంకా ముందుగానే ఆయన సైనికుడుగా మిలిటరీలో చేసి మరి పోరాటం ద్వారా మరి అవన్నీ జయించుకొని మళ్ళీ తిరిగి కొన్ని పరిస్థితులు బయటకు వచ్చారు. తర్వాత ఇంటికి రాకముందుగానే మరి సంబంధాలు చూసి ఏర్పాటు చేసి వివాహం జరిగింది బోడిపాలెంలోనే. అక్కడ నుండి మరి బోడిపాలెంలో కుటుంబీకులుగా ఉన్నారు. ఆ తర్వాత మరి నాకు బాగా పరిచయము. తర్వాత నేను ఆయనకి దగ్గర విషయాలు మాట్లాడుకుంటూ కానీ నేను బాగా పెడతాను. నాకు బావ అవుతాడు ఆయన మామయ్య. అయితే ఏ విషయాలు సరే మేమిద్దరం కలిసి పంచుకొని మాట్లాడుకొని మరి ఉండేవాడు. మొదటి విషయం అన్నమాట. అట్లు నా విషయాలు ఆయన చెప్పడం, ఆయన విషయాలు ఆయన చెప్పడం అట్లా ఉండేవాడు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారు. బోడిపాలెంలోని ఇంటి స్థలం కూడా ప్రక్కనే మా స్థలం ప్రక్కన ప్రక్కనే కూడా ఇల్లు వేసుకొని అక్కడ ఉన్నారు. ఆ తర్వాత హాస్టల్లో ఆయన వంట చేస్తూ వచ్చారు. హాస్టల్లో ఆయన వంటపనిగా కుదుర్చుకొని అక్కడ వంట నేర్చుకొని వంట చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రభువులోకి వచ్చారు. అది కూడా మొట్టమొదటిగా నేను 78వ సంవత్సరంలో అప్పుడు బీజేపీ గారు జనాల్లో అయితే గరేకాలు సేవ చేస్తున్నారు దైవజనులు. ఆయన దగ్గర నేను తరగతి పొందుతూ ఉన్నాను. ఉన్నప్పుడు మందిరానికి మొట్టమొదటి నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మా అమ్మమ్మ చనిపోయింది, మీ అమ్మమ్మ చనిపోయిందయ్యా నేను తీసుకురామన్నారు అని చెప్పారు. నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. తెనాలకు వచ్చారు. తెనాలి బెరాకు వచ్చినప్పుడు బీజేపీ గారు అన్నారు పరలోక మహిమలో చూసుకుంటాడు, ఇప్పుడు రావడానికి వీలు పడదు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో మామిడి చాలా బాధ కలిగి ఇదేంటి వచ్చి కళ్ళారు చూసి ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి వస్తాడు అంకులు అని బ్రతిమలాడాడు. బీజేపీ అంకులు కుదరగా ఇప్పుడు పంపించాను నేను మృతులు తమ మృతులను ప్రార్థి పెట్టుకోలేము నీవు వచ్చిన నమ్మడమన్నా అనే వాక్యం చూపించి మా మావిని ఇంటికి పంపించేశారు. పంపిస్తే ఆయన చాలా దుఃఖపడుతూ ఇదేమి సేవరా కనీసం తల్లిని చూసుకునేటువంటి ఇదిగో లేకుండా ఏమి సేవరాని చెప్తాను బాధపడుతూ నేను మావయ్య బాధపడద్దు దేవుని సేవకులంటే అట్లాగంటానే నువ్వు బాధపడబాక నువ్వు తర్వాత వస్తానని చెప్పు అని చెప్పాను. ఆయన్ని పంపించాను, బోడిపాలెం పంపించాను. అప్పుడు నుండి సరే ఏదైనప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభావం తెలియదు కదా మరి దైవం ఇలా అన్నాడు, మీరంతా ప్రభువులకు రావాలి, ప్రభువుని గుర్తించాలి, ప్రభువు నమ్ముకోవాలి, ప్రభువుని విశ్వాసం ఉంచాలి. నా రక్త సంబంధికుడు బంధువులు చాలా మంది ఉన్నారు, మనొక్కడే మీరు రక్షించుకున్నారు, సేవ చేశారు. ఈ మరణం నాకు తెలిసింది వాళ్ళు తెలియదు ప్రభా హృదయాలు మార్చండి, మంచి మనసాక్షి దయచేసి ఇలా ప్రభువులు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నా బంధువులు చాలా మంది ఉన్నారు, రక్త సంబంధం బంధువులు ఉన్నారు, నన్ను ఒక్కడే మీరు రక్షించుకొని తెలుసుకున్నారు సేవకి అని ఉమాలు దుఃఖపడేవాడు. అయితే దేవుడు ప్రార్థన ఆలకించి ఏ విధంగా చేసినా సరే ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను సేవకి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు 84లో పెళ్లి ఏర్పాటు చేశారు. 84 జూన్ 12 నా యొక్క వివాహం అయింది. అయితే నా యొక్క వివాహానికి మరి మాయ మరి వంట అప్పుడు ఆయన వంట చేస్తున్నాడు నాకు తెలియదు, అంటే వంట పని నేర్చుకున్నాడని నాకు తెలుసు. కానీ సరే ఇంకొక తీసుకురామాయ ఎందుకురా నీ పెళ్లికి నేను వేరే వంట తీసుకొచ్చదా అన్నవి కదా, నేను వంట చేస్తాను, నేను ఫ్రీగా చేస్తాను ఈ పెళ్లికి అని బాధ్యతలు తీసుకొని తలపాలలో జాతీయ ప్రార్థన మందిరంలో నా వివాహం జరిగింది. 84 జూన్ 12వ తారీఖున వివాహం జరిగింది. అప్పటి నుండి ఆ వివాహం చూసిన తర్వాత ఆయన ప్రభువుని గుర్తించి ప్రభువు నమ్మి తర్వాత అప్పుడు మా మేనత్త కూడా మారిపోయింది. మా సుమంగమ్మ మరి సత్యసాయిబాబు గారి యొక్క అంటే అక్కడికి వెళ్ళే యాత్రకు వెళ్తూ ఉండేది. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ప్రభు యొక్క వాక్యాన్ని విని దేవుని వివాహం ఇలా ఉండరా, దేవుని పిల్లల వివాహం ఇలా ఉంటుందని గమనించి దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేస్తూ వచ్చాడు.
తర్వాత మా మేనత్త సునమ్మ ప్రభు నమ్ముకుంది. ఆ తర్వాత ఇసహమాయ కూడా దేవుడు నమ్ముకున్నాడు. తర్వాత మా రక్షణ బంధువులు ప్రార్థన చేసుకుని వచ్చాము. కనుక ప్రభువులో ఉన్నారు. అయితే ప్రభు నమ్ముకున్నాడు. అప్పుడు ప్రభువుని వెంబడిస్తూ నాతో పాటు సహకరించి తదుపాలెం ప్రార్థన మందిరానికి సహవాసంలో వచ్చేవాడు. సహవాసంలో పాల్గొంటూ మేము ఆత్మీయంగా తమ్ముడు సాగుతూ వచ్చాము. కొన్ని తర్వాత మరి నాకు వివాహం అయింది. వివాహం తర్వాత నేను మళ్ళా తిరిగి మరి 80 సంవత్సరంలో అయితే బెరాక ప్రార్థన మందిరం నుండి 80 సంవత్సరంలో నేను గుడివాడ దక్షిణ ప్రార్థనా మందిరానికి ఇప్పుడు దేవరాజు గారు ఉండేవాడు. ఆ దేవరాజు గారి దగ్గరికి నేను పంపించబడ్డా. అయితే దేవుడు పిలుపు ద్వారా నేను అక్కడ వెళ్ళాను. ఆ పిలుపుని బట్టి మరి 80వ సంవత్సరం అక్కడికి వెళ్ళిన తర్వాత 84వ సంవత్సరంలో మాకు పెళ్లి చేసి పంపించారు. ఆ తర్వాత విషయాలు ఉత్తరం ద్వారా విషయాలన్నీ కూడా మా మామ నాతో పంచుకునేవాడు. ఉత్తరం రాసేవాడు. తర్వాత నేను ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి బాధ్యత తీసుకొని విషయాలు పంచుకునేటువంటి వాడు. కానీ ఇంత బాధ్యతగా ఆయన అందరూ కూడా మంచి మనసు కలిగి కృతజ్ఞత కలిగి మీకు ప్రార్థన చేస్తున్నాను అబ్రహాం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేవాడు. తర్వాత నా పెళ్ళైన తర్వాత చెన్నీగడ్డ పేరు కూడా వచ్చాడు. అప్పుడు శివుని ప్రార్థన మందిరం వచ్చి నాకు సైకిల్ ఇచ్చారు. అప్పుడు మా సేవకు సంబంధించి సైకిల్ ఇస్తే ఆ సైకిల్ ఆయనే తీసుకొచ్చారు. మోసుకొని వచ్చి అక్కడ తీసుకొని ప్రయాసం వచ్చి అట్లా ఎంతో ఇదిగా ఆదరించారు. తర్వాత ఇట్లా వంట చేస్తూ మందిరంలో కూడా ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే వివాహం జరుగుతూ ఉంటే మరి వంట చేస్తూ ఉండేవాడు. ఎంతో ప్రయాస అయినప్పుడు కానీ సరే ఇట్లా చేస్తున్నప్పుడు తర్వాత దైవదాసులు ప్రార్థనలు ఆయన ప్రార్థన ఆలకించి మరి తిమోతి గారు అన్న ద్వారా తిమోతి అన్నగారి ద్వారా ఆయన విజయవాడకి వచ్చారు. ఆయన సేవలో ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేసి మైలవరం పంపించారు. అంతకుముందు విషయాలు తెలియదు నాకు. మైలవరం వెళ్ళి వచ్చారో తెలుసు. ఆ తర్వాత దేవుని సేవకులైనటువంటి దేవస్థానం అంకులు గుంటూరు సీఎంలో ఆయనతో మాట్లాడి తర్వాత ఆయన పిల్లలు కూడా మరి తెరబాబు తిమోతి ప్రభుని గుర్తించి నమ్మి దేవుని సేవకులయ్యారు. ఆ తర్వాత పాప కూడా దేవుని సేవ సమర్పించుకుంది. అప్పుడు చెప్పాడు సునీత దేవుని సేవ సమర్పించుకుంది. అబ్రహాం ఎక్కడ పెట్టాలి ఏంటి మరి అంటే అప్పుడు ప్రార్థన చేయి మామయ్య ప్రార్థన చేయని చెప్పి ప్రభు చిత్రం ప్రార్థన చేయమంటే చేశాం. చేసిన తర్వాత అప్పుడు గుడివాడ మోహన్ రావు గారు గుడివాడ చేస్తున్నారు. దక్షిణ ప్రార్థన మందిరంలో ఉన్నారు దైవ సేవకులుగా. అక్కడ మరి అవసరత వచ్చింది దేవుని సేవ మరి పరిచయం చేయడానికి. అక్కడ మన అన్నతోనూ అక్కతో మాట్లాడి సారమ్మతో మోహన్ రావులతో మాట్లాడి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఈ పాపను నేనే మరి గురువార దర్శనం ప్రార్థన మందిరంలోనికి అక్కడ పంపించాము. దేవుని సేవ సమర్పించుకొని అక్కడ కొన్నాళ్ళు వాళ్ళ మధ్యలో సేవ చేసి ఇప్పుడు ముదినేపల్లి వాళ్ళు మరి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా నేను తిమోతి కూడా దేవుని సేవ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన పత్పాడు ప్రాంతంలో, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెనుకొండ ఆయన చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా మా మాని మాత్రం మంచి మనసు కలిగిన వాడు, అందరూ కూడా ఆప్యాయతగా పలకరించడం, ప్రేమించడం, హెచ్చరించడం, మంచి విషయాలు చెప్పేవాడు. మొన్న సువార్త మరి జిల్లా సేవకుల మీటింగ్ సువార్త పెడితే అక్కడ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏమాయా మరి కొంచెం యాక్టింగ్ చేసి బిడ్డలు క్రమంగా చేసుకుంటాడు మాయ అంటే ఏం చెప్పాయంటే ఇంకెందుకు నా పరిచయం, ప్రభు నన్ను పిలుస్తున్నాడు ఇంకా నాకు పరిచయం అవసరంలా. అయితే ఒక నా కోరిక ఉందన్నాడు. ఏంటంటే నేను వెళ్ళే ముందు నేనుండే స్థలంలో ఇప్పుడు నిమ్మడిపాలెంలో నేను వెళ్ళే ముందు మరి
రాబోయేటువంటి దైవ సేవకులకైనా సరే ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేసి కట్టి ఆ ఇల్లు పూర్తేసి చాలు, అక్కడ నా ఇల్లు పూర్తవుతుంది అన్నారు. ఈ ఇల్లు పూర్తవుతుంది, అక్కడ నా ఇల్లు పూర్తవుతుంది అన్నారు. అదంతా ప్రార్థన చేయి, అబ్రాహ్మణ ప్రార్థన చేయి, అంకులు కూడా చెప్పాను, చూడొచ్చు అంకులు కూడా చెప్పాను. మరి ఇట్లా ఇల్లు పూర్తి అవ్వాలని ఆశతో ఉన్నాను అన్నారు. సరే మాయా ప్రార్థన చేస్తా, అయితే ఖచ్చితంగా చేయి మాయా, టైం ప్రకారం బిడ్డలు వేసుకో, అది చూపించుకుంటా వాళ్ళు ఆరోగ్యం దేవుడు ఆయన కొరకైనా మనం జీవించాలి కదా. ఖచ్చితంగా చేయకుండా ఎట్లా బిడ్డలు క్రమంగా తెచ్చుకుని వాడుకో, ఈ గవర్నమెంట్ బిడ్డలు వాడబాక, ప్రత్యేకంగా వాడుకో అని చెప్పంటే ఇంకెందుకయ్యా నేను అందరికీ వివాహాలు అయిపోయి ఎవరు బాధ్యత వాళ్ళు నెరవేర్చాను, దేవుడి సేవలో ఉన్నా, దేవుడు ఎక్కడెక్కడ పంపిస్తూ వచ్చాడు, అక్కడ చేస్తూ వచ్చాడు, మురుకులోకి వచ్చాడు. కనుక టైం దగ్గర పడింది, ప్రభు నన్ను పిలుస్తాడు, నేను వెళ్ళిపోతా, ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు నేను అని చెప్పిన తర్వాత సరే మా ఆయన చెప్పాను. నేను 11 నేత్రం అంటే నేను ఆయన మామయ్య చూడతాడు కనుక చూసావా మా మామయ్య ఏమంటాడంటే, నేను పక్కన నేను ఉన్నాను కదా బాగుంటున్నాను, నేనంటే ఉన్నారు పెద్దవాళ్ళు బాగుంటుంది పెద్దవాళ్ళు అని చెప్పినవి ఇంకా అసలు సంతోషంగానే సమాధానం తెచ్చి వచ్చారు. ఆయన ఎక్కడున్నా సరే ఏ స్థలం పిల్లల వివాహ విషయాల్లో కూడా ప్రభు చిత్తం అన్నాడు. ప్రభు దైవదాసులు ప్రేరేకుల ద్వారా ప్రభు చిత్తానుసారంగా నా పిల్లలకు ఇలా వివాహాలు జరిగినట్టు మంచిది మాయ. ఆ మంచి మనసు అనేది మనం కలిగి అందరూ కృష్ణుని కలిగి ఉండాలి అని చెప్పి మరి పంచుకునేటువంటి ఆయన ఎక్కడున్నా సరే నాకు ఏదైనా ఫోన్ చేస్తే చాలు, నేను కూడా ఇంకో మాట అన్నాను, అది కూడా చెప్తున్నాను. నేను కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నాడు ఒక మాట, నేను ఆ మాట కూడా చెప్తున్నా. నేను కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నాను. కేకలగొండలో నేను అక్కడి నుంచి వస్తున్నాను. మరి అన్నోళ్ళు అంకులోని అడిగి ప్రభు చిత్తం అయితే అది కూడా దేవుడి చిత్తం అయితే ప్రార్థన చేసుకో, ఆ విషయాలు తర్వాత విషయాలు చెప్పాను. సరేలే అని చెప్పని ఆ మాట చెప్పి సరేలే ప్రార్థన చేసుకుంటా అన్నాడు. అంకులు కూడా హెచ్చరిక చేద్దాం అనుకుంటా అన్నాడు. ఇంకంతే జరిగిన విషయం. మా అక్కడి గురించి ఇంకా అక్కడ ఇక్కడ తిరగొద్దు, ఇంకెందుకులేయ్యా ఆయనకు ఆరోగ్యం బాగుంటుందిలే, ఇక్కడే ఉంటాము. లాస్ట్ మాట్లాడమాట ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పారు. అట్లానే మరి మొదటి నుంచి కూడా మరి దేవుని సేవకులతో పరిశుద్ధులతో ఏకీపించి మరి 3 పాలనలోనే దేవుడు ఆయన స్థలం ఇచ్చాడు, అది ఇల్లు కట్టుకున్నాడు. మరి కుమారుడు ఆయనకి ఒక కుమార్తె, మరి అందరి వివాహాలని ఇట్లు మంచి మనసు కలిగి అందరి కొట్టుకు కలిగి సలహా చెప్తేవాడు. దైవ సేవకులకి తగినటువంటి సలహా ఎవరి తగిన రీతిగా దేవుడు వారితో తీర్చి చూపించేవాడు. అట్లా మరి చెప్పి అట్లా బలపరిచేవాడు అన్నమాట. అట్లనే ఈ సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం కూడా నేను చూశాను. రాగానే నిర్గమాకాండము 34:10 ఆయన వాగ్దానం ఈ సంవత్సరం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం మరి రాగానే చూశాను, సంవత్సరం ఏ వాగ్దానం వచ్చిందో చూశాను. కాబట్టి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ప్రకారంగానే మరి దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఏర్పాటు. సరిగా మరి ప్రభు మరి అంకులు చెప్పినట్లు దేహమందులను దేహం ఇచ్చిన ఆయనకి ఇష్టమై ఉండాలి. కనుక అన్నగారు చెప్పాడు. కనుక దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము సిద్ధపడి అనేకులు సిద్ధపరిచి దేవుడి రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభు పేరిట ప్రార్థించాలని ప్రభు పేరిట ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. బయట వాతావరణం మనల్ని తొందర చేస్తుంది. వర్షం పడితే మరి భౌతికాన్ని సమాజానికి తీసుకెళ్ళడం కూడా కష్టం అంటున్నారు. వీలైనంత వరకు చెప్పేటువంటి వారు 2-3 నిమిషాలు, లేక 2 నిమిషాలే అయితే ఇంకా బాగుంటుందేమో. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు 1-2 మరి పంచుకుంటే మంచిది. వీలైనంత త్వరగా మనం ఈ సమాధి కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సమాధి దగ్గర ముందు చేరాలి, అది ప్రాముఖ్యం. బయట వాతావరణం సరిగా లేదు కనుక ఈ సాక్ష్యం చెప్పేవాళ్ళు కానీ వాక్యం చెప్పేవాళ్ళు కానీ వీలైనంత వరకు క్లుప్తంగా 2 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేయండి. ఫోన్ చేశారు.
నాకు అసలు ఏం చేయబుట్టినంత కూడా లేదు. నా తమ్ముడు ఇసాక్ అన్నా అని నేను ఎప్పుడు పిలవను. ఏ తమ్ముడు బాగున్నావా అంటా ఉంటాను అన్నమాట. ఆ విషయం తెలియగానే నేను నిన్ననే రావాల్సింది, అసలు ఆ గుండె నీరసిల్లిపోయింది. నేను 2-3 లక్షణాలు చెప్పాలని చాలా ఆశతో వచ్చాను. ఇసాక్ అన్న ఈనాడు నేను దైవ సేవకుడు అనే పేరుతున్నానంటే ఇసాక్ అన్న ఒక పాత్ర. నేను పాలపల్లిలో సేవ చేసేటప్పుడు ఇంటికి పోవడానికి నిర్ణయించుకున్నాను. అప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపివేస్తుందయ్యా అని నన్ను గదిలో కూర్చోబెట్టి ఆయన అనుభవాలు పంచుకుంటూ చూస్తే, నీ అనుభవాలతో పోలిస్తే నేను ఇవి సహించవచ్చానా అని చెప్తే ఆ రోజు కన్నీటి ప్రార్థన చేశాడు నా కొరకు. ఆ తర్వాత ఆయనకు ఎన్ని బాధలు ఉన్నా కూడా హృదయంలో కుటుంబ సమస్యలు కావచ్చు, ఎప్పుడు బిడ్డల గురించి ఆలోచిస్తాడు. రెండవది, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పైకి నవ్వుతూ మాట్లాడతాడు. చిన్నపిల్లలని కానీ పెద్దలను కానీ ఎవరిని కూడా నొప్పించే మనసు కాదు ఆయనది. తర్వాత నాకు పరిచయం అయినప్పటి నుంచి నాలో ఉన్న ఒక వరాన్ని ఆయన గమనించి, నువ్వు వంట చేయాలయ్యా అనేవాడు. అన్న అందరూ బట్టలు కట్టుకొని చక్కగా తెల్ల బట్టలు వేసుకొని శుభ్రంగా వాక్యం ఏంటంటే, నువ్వు పద్దాకా నన్ను ఇలాగ చేస్తావేంటన్నంటే, లేదయ్యా నేను గమనించాను ఈ చేతి కింద చాలా మంది వచ్చిపోయారయ్యా, అయితే ఆ దేవుడు నీకు ఆ గిఫ్ట్ ఇస్తున్నాడు, నువ్వు తృణీకరించొద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు బదులు నువ్వుగా ఉండాలి బాబు, ఎప్పుడు ఇదే మాట చెప్తా ఉండేవాడు. ఇటీవల ఆ గ్రామానికి వినుకొండ, నాకు ఓపిక లేదయ్యా, నువ్వు కాస్త రావాలయ్యా అని అంటే, నేను అక్కడ చెప్పినందుకు, ఇదిగో జాగ్రత్త, దుప్పటి నీ మీద పడుతుంది. ఇలా ఆ మాట తెలుసుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నీ దేవుడు దుప్పటి వేస్తాడు దేవుడు, ఇద్దరం కలిసి చేయాలి. ఎప్పుడైనా నువ్వు ఎప్పుడే గొప్పలు అయిపోయావా అని చెప్పి నన్ను అనేక రీతులుగా ఇప్పుడు సేవలో బలపరుస్తూ ఉండేవాడు. ఎవరికి ఫోన్ చేస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ వారానికి ఒకసారి అయినా సరే నాతో మాట్లాడాలి. నా మాట వింటూ ఉంటాడు. ఎంతో సంతోషిస్తూ, నువ్వు పోలీసు అయితే జనాన్ని చంపేస్తావయ్యా అని రకరకాలుగా ఆనందించే మాటలు చెప్తా ఉండేవాడు. తనలో ఎన్ని ఉన్నా సరే కోపం అనేది నేను ఎన్నడూ చూడలేదండి. 10 సంవత్సరాల పరిచయంలో ఇసాక్ గారు కోపపడటము నేనే కాదు, ఎవరు కూడా చూసి ఉండవు. బహుశా చిరునవ్వుతోటి సహించుకుని వెళ్ళిపోతాడు. ఆయన ఇటీవల 4 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి ఒకే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా ఈ రోజుల్లో సేవ చేయాలంటే, సేవ కొనసాగాలంటే ఓర్పు చాలా అవసరమయ్యా, నువ్వు చాలా తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకున్నావనుకో మరి కోపం రాకుండా ఇంకా నువ్వు తగ్గించుకోవాలయ్యా, అప్పుడే నువ్వు సేవలో కొనసాగుతూ ఉంటావు, జాగ్రత్త అయ్యా అని చెప్తూ వచ్చాడు. చెప్పాలని చాలా ఉన్నాయి, ఇంకా మిగతా వారికి సమయం ఇవ్వాలి కనుక ఆయన కోపపడే మనిషి కాదు. ఎన్ని ఉన్నా లోపల తన వరకే ఉంచుకునే ప్రభుతో చెప్పుకుంటూ ఇతరులతో సమాధానకరంగా ఉండేవాడు, ఇతరులను సంతోషించేవాడు. 10 మంది ఆయన చుట్టూ కూడా ఉంటారు. ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ఏ మీటింగ్లోనైనా ఉంటే ఇసాక్ గారి పక్కనే 10 మంది ఉంటారు. ఆ విధంగా అందరితోటి సమాధానకరంగా ఉన్నారు. అన్న వాక్యం చెప్పినట్టుగా ఆయన సమాధానంగా వెళ్ళాడు. చూడండి, ఆయన సరిపోయినట్టుగా లేడు, చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ సమాధి పోటీలో చిరునవ్వు నవ్వుతున్నాడు. అలాంటి మరణము దేవుడి పిల్లలకు ఎంతో విలువైనదని నేను భావిస్తున్నాను. అట్లాగే క్లుప్తంగా ముగించడం మంచిది. ఇంకా వీలైతే ఇంకా తక్కువ సమయం తీసుకుంటే ఇంకా మంచిది. ఇమ్మాలి గారు ఇప్పుడు పల్లపాడులో సేవ చేస్తున్నాను. దగ్గర 3 కిలోమీటర్లు ఇల్లు నడపడానికి పల్లపాడు.
అయితే ఇసాక్ గారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. అక్కడి నుంచి కలిసి ఒకసారి పరిచయం చేసేవాళ్ళం. ఎక్కువగా ఇసాక్ గారు నాకు తీసుకుంటా ఉన్నాం ఉండేవాడిని పల్లపాడు. అయితే ఆయన ఎంతో చెప్పగానే మరి సైకిల్ వేసుకొని చుట్టూ వచ్చేవాడు. 4 మందికి వాహనాలు ఉన్నాయి. ఆయన సైకిల్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ ఉంది కానీ స్కూటర్ వాడు మనకి స్టార్ట్ కాదు. సైకిల్ వేసుకొని నవ్వుకుంటూ వచ్చేవాడు. ఆ రేపుడు ఉండేవాడు. ఆ రేపుడంతా మాతో సంతోషించేవాడు. తెల్లారి మా కొరకు ప్రార్థన చేసి తిరిగి వచ్చాడు. అలాగే జరుగుతుందంటే 3-4 సంవత్సరాలు తన ద్వారా నేను ఎంతో ఆనందంతో ఉన్నాను. మా జోసఫ్ కూడా ఈ మధ్యనే 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాలు కాలేదు. ఆయన కూడా మహిమలో పిలువబడ్డాడు. నాకంటే పెద్దవాడు, సేవలో ఉన్నవాడు. ఆయన లేకపోయినా ఆయన చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు. ఎందుకంటే ఆయన 2 సంవత్సరాలు పడకలో ఉన్నాడు. ఏదో రీతిగా బలహీనం కాబట్టి వెళ్ళిపోయినాడు. నేను సంతోషించాను. ఇసాక్ గారు చనిపోయిన తెలంగాణ మాకు ఏది కాదు ఆడలేదన్నా. ఏం లేదు అర్థం కాదు. కాసేపు మౌనం వహించిన. సరే అది నేను చిన్నది ఫోన్ చేస్తే ముందు వెళ్ళమని చెప్పినాడు. నేను ముందుగా చూసాకే అప్పుడు ఒక చేతులు వెళ్తున్నారు. ఆయన ముఖం ఎంతో ప్రకాశిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. చూస్తే ముందు పెట్టుకోవాలనిపిస్తున్నాను. నన్ను ఇడిచి వెళ్ళిపోయినావా ఇతర కలిసి పరిచయం చేసేవాళ్ళు నవ్వుకుంటా నీతో. ఆయన వస్తే నాకు ఎంతో సమాధానం. ఆ రోజంలో నాకు సంతోషంగా ఉంటున్నాను. ఈ మధ్య ఆదివారం ఇక్కడ కోరికలు చెప్పినాను. అది ఇక్కడికి తీసుకోవాలనుకున్నాను. దగ్గర కాబట్టి తెలంగాణ సైడ్ చేసుకుని వస్తుంటారు. సరే అన్నయ్య లేకపోయినా కూడా అన్నయ్య లాంటి వాడు, తండ్రి లాంటి వాడు, మమ్మల్ని ప్రోత్సహించేవాడు ఇసాక్ గారు ఉన్నాడు. ఎప్పుడు నవ్వుతున్నాడు. ఎక్కడ కలుసుకున్నా కూడా నవ్వుతూ పలకరిస్తుంటాడు. ముందుగా చేస్తాడు. ఒకసారి కౌలు తీసుకుంటాడు. ఎంతో ఆదరణ జరుగుతూ ఉంటాడు. అయితే మాకు యూత్ మీటింగ్లో మరి ఒక మాట సందర్భంగా నాకేం పర్లేదు అని దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చిన నా పిల్లల రక్షణలో తీసుకొస్తున్నాడు అనే మాటతో ఒక వాక్యం చూపించినాడు. ఆయన ఆది కాలంలో